హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఈరోజు మనం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూడబోతున్నాము. ఇది విజయవాడ నుంచి 14 కిలోమీటర్స్ అండి. మంగళగిరి అనే విలేజ్లో ఉంటుంది. చూడండి, క్లియర్గా చూసేద్దామండి. మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. క్లియర్గా చూద్దామండి. ఇది మనకి టెంపుల్ ముఖద్వారం. చూడండి, ఇది టోటల్గా 11 ఫ్లోర్స్ ఉంటుందండి. 120 ఫీట్స్ అండి హైట్. ఇది మనకి 1800 సంవత్సరంలో నిర్మించబడిందండి. ఒకసారి చూడండి, వ్యూ ఒకసారి చూడండి. చూస్తే మేము హోలీ ముందు రోజు వెళ్ళామండి. ఆ రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇదంతా మంచిగా డెకరేట్ చేశారండి. చూడండి, స్వామివారి రథము చూడండి, చాలా బాగుందండి. రథం కూడా డెకరేట్ చేశారు. ఒకసారి చూసేయండి. తిరునాళ్ళు జరుగుతుందండి. చూడండి, చుట్టూ అంతా పిల్లలకి బొమ్మలు ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది మెయిన్ ముఖద్వారం అండి. పానకాల రాముడు, యుగ యుగాల దేవుడు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. పూర్తిగా క్లియర్గా చూపించానండి వీడియోలో. ఒకసారి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చాలా నీట్గా వచ్చింది వీడియో. చూసేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ ముఖద్వారం అండి, ఎంట్రన్స్. చూడండి, మనం బయట చూసాం కదా ఇందాక రథము, ఆ రథం లోపలికి కూడా వెళ్ళే విధంగా ముఖద్వారాన్ని నిర్మించబడిందండి. చూడండి, లోపలికి తీసుకెళ్తాను, క్లియర్గా చూపిస్తాను. క్లియర్గా చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్. చూస్తే మనకి ఎంట్రన్స్లోనే మనకి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. లోపల మండపం అండి. ఇలా చూస్తే ఇది చూడండి మెయిన్ ఎంట్రన్స్. ఇది ఒక గోపురం అండి, దక్షిణ సైడ్ గోపురము. చూడండి, ధ్వజస్తంభం చాలా క్లియర్గా ఉందండి. టెంపుల్ మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్వామివారి రథం అండి. చూడండి, మండపం, స్వామివారి గర్భగుడి ముందు మండపం అండి. టోటల్గా రాతితో చెక్కి నిర్మించారండి. ఇది లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కోదండ రామాలయము. నెక్స్ట్ అలా ముందుకు వెళ్తే ఇది ఒక చిన్న ఇంకో రథం అండి. ఇది దక్షిణం సైడ్ గోపురం అండి. చూడండి, ఇవన్నీ రాతిని చెక్కి నిర్మించారండి. టెంపుల్ వ్యూ చూడండి, మనకు కనిపిస్తుంది కదా, అది మెయిన్ గర్భగుడి అండి. చూడండి, ఇది ఇంకా చాలా బాగుందండి టెంపుల్. ఇది మెయిన్ దక్షిణ ద్వారం. క్లియర్గా చూడండి. ఇక్కడికి వస్తే అండి మనకి ఇప్పుడు స్వామివారి ఉత్సవాలకు ఉపయోగించే ఇవన్నీ ఏంటి, మనకి రథాలన్నీ ఉంటాయి కదా, చాలా రథాలు ఉన్నాయండి. చూడండి, అవి కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ టెంపుల్ చూడండి ఇంత వ్యూ ఎలా ఉందో చూడండి. పూర్తిగా టోటల్ టెంపుల్ వ్యూ కనిపిస్తుంది. చూడండి, మెయిన్ ద్వారము, గోపురం చూడండి, చాలా హైట్ ఉంది. చాలా బాగా నిర్మించారండి. వాహనశాల అండి ఇది స్వామివారిది. స్వామివారి ఊరేగింపులో ఉపయోగించే రథాలన్నీ ఇక్కడ ఉంటాయండి. చూడండి, ప్రతిదీ స్వామివారికి చాలా రథాలు ఉన్నాయండి. 1, 2, 3 ఇలా చాలా. వాహనశాల మొత్తం నిండిపోయింది. ఇంకా బయట కూడా చాలా ఉన్నాయండి. ఇంకా దానికోసం సపరేట్గా మనకి ఇక్కడ ఒక మండపం నిర్మిస్తున్నారు. చూడండి, వాహనాల అక్కడ ఉంచడానికి. ఇది చూడండి, ఇది పడమర పక్క ద్వారం అండి, కొత్త ద్వారం. ఇది టోటల్గా రాతితోనే రాళ్ళను చెక్కి ఇలా నిర్మించారండి టోటల్ టెంపుల్. చూడండి, 1800వ సంవత్సరంలో నిర్మించారండి ఇది. ఒకసారి చూడండి, పూర్తిగా చుట్టూ నీట్గా చూపిస్తానండి. టెంపుల్ చాలా నీట్గా చూపిస్తాను. చూసేయండి, చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ మాత్రం. ఇది మనకి యాక్చువల్గా దిగువ నరసింహస్వామి టెంపుల్ అండి. మెయిన్ మనకి
గుట్ట పైన మనకి స్వయంభూగా వెలిచిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా వీడియో పూర్తి చివరి వరకు చూడండి. అది కూడా చాలా నీట్గా వచ్చింది, క్లియర్గా చూపించాను, చూడొచ్చు. చూడండి, ఇది బ్యాక్ సైడు, టెంపుల్ బ్యాక్ సైడు చూసేసేయండి. పైన స్వయంభూగా వెలిచారండి స్వామివారు. ఇక్కడ 1800వ సంవత్సరంలో ఇక్కడ నిర్మించారండి. కింద కూడా ఉండాలని నిర్మించారు టెంపుల్ని. చూడండి, నిర్మాణం చాలా బాగుందండి. ద్వారాలు, పెద్ద పెద్ద గోపురాలు చాలా బాగుంటాయి. విజయవాడ నీరండి, 14 కిలోమీటర్స్ విజయవాడకి. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళొచ్చండి. మంగళగిరి మెయిన్ సెంటర్లోనే ఉంటుందండి. మనకి మంగళగిరి వెళ్తే ఫస్ట్ కనిపించే టెంపుల్ అండి. ఆ ద్వారాలే మనకి పెద్ద ద్వారాలు కాబట్టి గోపురాలు మనకి మంగళగిరిలో ఎంటర్ అవ్వగానే కనిపిస్తాయండి. ఇదిగోండి, ఇది చూడండి, ఇది మొత్తం ఉత్తరం సైడ్ ద్వారం అండి. మేము హోలీ ముందు రోజు వెళ్ళాము, ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, చాలా బాగుందండి. చూడండి, ఇలా చాలా జాగ్రత్తగా చూడండి, చాలా నీట్గా వచ్చిందండి వీడియో మాత్రం. ఒకసారి చూసేయండి. ఇది మెయిన్ మండపం అండి, గర్భగుడికి ముందు మండపము, ఎంట్రన్స్, ధ్వజస్తంభం. ఇది అద్దాల మేడ అండి, మనకి అద్దాల మహలు. ఇది స్వామివారికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు. ఒకసారి చూద్దాం. ఇది కూడా ఇదిగోండి అద్దాల మహల్ అండి. బ్రహ్మోత్సవంలో చివరి రోజు మరియు సంవత్సరాది రోజున స్వామివారికి ఉంజల్ సేవ నిర్వహించి మందిరం అండి. ఇది టోటల్గా లోపల మొత్తం గ్లాస్ ఉంటుందండి. చూసిన చూడండి, ఫుల్ వ్యూ స్వామివారి టెంపుల్ చాలా బాగుందండి. చూసేయండి. చూడండి, చాలా నీట్గా వచ్చింది కూడా వీడియోలో. టెంపుల్ కూడా చాలా లోపలైతే స్వామివారు చాలా చూస్తుంటే చూడాలనిపిస్తుందండి. ఆ పూలతో అలంకరించిన విధానం, ఆ లైటింగ్ మొత్తం చాలా బాగుందండి. మీరు చూడండి, లోపల ఎంట్రన్స్. లోపలికి మనకి కెమెరా అలో లేదు కాబట్టి మనం తీసుకెళ్ళలేకపోయాము. ఇక్కడ స్వామివారికి ఆ రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మనకి ఊరేగింపు ఉత్సవ విగ్రహాలకు పూజలు చేస్తున్నారండి. చూడండి, మనకి చూడండి అండి, ఈవినింగ్ టైం హారతి ఇస్తున్నారు. చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. హోలీ ముందు రోజు ఉత్సవాలు చాలా బాగా జరిగాయి. హోలీ రోజు రథోత్సవం కూడా జరిగింది. మనకి దిగువ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే శివాలయం కూడా ఉందండి. ఆ శివాలయం నుంచే మనకి మెట్ల మార్గం కూడా ఉంటుందండి పైకి. ఒకసారి శివాలయం కూడా చూసేయండి, చాలా బాగుందండి. చూసేయండి, ఇక శివుడు, ఆ శివాలయంకి సంబంధించి రథం అండి, శివుడి స్టాచ్యూ చాలా బాగుందండి. శివాలయం పక్కన నుంచి మనకు రోడ్ పైకి ఉంటుంది. అక్కడ చూసేయండి, పైన మెట్ల మార్గం కూడా ఉంటుందండి. అదే రూట్లో మెట్ల మార్గం. ఎవరైనా మెట్ల మార్గం ద్వారా వెళ్తే ఈ శివాలయం పక్క నుంచి ఆ రోడ్డు ద్వారా పైకి వెళ్ళొచ్చండి. మేమైతే బైక్ వెళ్ళాము. ఇది మనకి మెయిన్ దిగువ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కన రైట్ సైడ్లో మనకి ఆర్చి ఉంటుందండి. పైకి వెళ్ళడానికి మార్గం అండి. మీరు బైక్ కానీ కారు కానీ ఎలా అయినా వెళ్ళొచ్చండి. ఒకసారి చూసేయండి. ఇక్కడ నుంచి ఇలా మనం ద్వారం నుంచి పైకి వెళ్దామండి. ఇక్కడ ఈ ఎంట్రన్స్లోనే ద్వారం దాటగానే మనకి ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. అది కూడా చూసుకొని పైకి వెళ్ళొచ్చు. పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అండి. చూడండి, ఇలా పైకి వెళ్తే పైకి స్వయంభూ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తాము. ఇది మనకి వేవ్ వచ్చేసండి మనకి 2018లోనే నిర్మించారండి పైకి రోడ్డు మార్గం. చూసేయండి, ఇది ఎంట్రన్స్ నుంచి ఇలా పైకి వెళ్తే రోడ్డు ద్వారా పైకి గుట్ట పైకి వెళ్తే అండి మనకి నీట్గా చాలా క్లియర్గా వచ్చిందండి. మెయిన్గా స్వామివారు వెలిచిన స్థలం అండి. చూడండి,
పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంటుందండి. టోటల్గా మంగళగిరి మొత్తం కనిపిస్తుంది. చూసేద్దాం, క్లియర్గా చూపిస్తానండి. చాలా ఫేమస్ టెంపుల్ అండి. మనకి ఇక్కడ నుంచి పైన టెంపుల్ దగ్గర నుంచి మనకి ఉండవల్లి కేవ్స్ కూడా ఒక సొరంగ మార్గం ఉందండి. పైన స్వామివారి టెంపుల్ పైన మనకి సొరంగ మార్గం ఉంటుంది. చూద్దాం, పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, పైనుంచి మనకి వ్యూ, కింద దిగువ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇలా పైకి వెళ్దాం. పైన టెంపుల్ అండి, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. చాలామంది కింద వరకు చూసుకొని పైన ఉన్నది కూడా చాలామందికి తెలియదండి. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కింద వరకే ఇదే మెయిన్ టెంపుల్ అనుకున్నాను. అసలు మెయిన్ మనకు స్వయంభూగా వెలిచిన స్వామివారి టెంపుల్ పైన ఉంటుంది. అది మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకొని చూడండి అండి. మనకి ఇలా ముందుకు వెళ్తే మెయిన్ ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందండి. ఇక్కడ రైట్ సైడ్లో మనకి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఉంటుందండి. ఈ పార్కింగ్ పక్కనే మనకి ఇంకో పైకి ఈ స్టెప్స్ ద్వారా పైకి వెళ్తే టెంపుల్ ఉందండి, గండాలయ స్వామివారి మెట్ల మార్గము. మేము కొద్దిగా 4కి వెళ్ళాము కాబట్టి అది క్లోజ్ చేశారు. మనకి పైన టైమింగ్స్ వచ్చేసండి, స్వయంభూ పైన ఉన్న పానకాల లక్ష్మీనరసింహస్వామి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి మనకి ఈవినింగ్ 4 వరకు ఉంటుందండి. 4కి పైన క్లోజ్ చేస్తారు. మనకి కింద దిగువ లక్ష్మీనరసింహస్వామి మాత్రం 12 వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్. మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారు, 8 వరకు ఉంటుందండి. చూసేద్దాం, పైన పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చూడండి. ఇలా లోపలికి వెళ్తే ఎంట్రన్స్లోనే మనకి టోటల్గా అన్నీ దొరుకుతాయండి. పిల్లలకు కూడా అనువుగా ఎంట్రన్స్లోనే బొమ్మల షాపులు అన్నీ పెట్టారండి. చూడండి, ఇక్కడ ట్యాప్స్, ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దాం. చూడండి, ఎంట్రన్స్లోనే బొమ్మలు మనకి చాలా ఉన్నాయండి. దేవుడి బొమ్మలు కానీ, ఇంకా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్, గాజులు, అలా చాలా ఉన్నాయి. ఇలా వెళ్తే ఎంట్రన్స్ అండి, స్వామివారి టెంపుల్కి ఎంట్రన్స్. ఇది మండపం అండి, మెయిన్ గర్భగుడి ముందర మండపము. చూసేద్దాం. ఇలా మేము వెళ్ళిన రోజు 4, అదే క్లోజింగ్ టైంకి వెళ్ళామండి. 4 అయింది ఎగ్జాక్ట్గా. 4 క్లోజింగ్. ఇంకా మేమే లాస్ట్ అండి, లాస్ట్ దర్శనం చేసుకుంది మేమే. చూడండి, ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్తే స్వామివారు ఉంటారు. చూడండి క్లియర్గా, లోపల కూడా చాలా వరకు కవర్ చేశానండి, చాలా క్లియర్గా ఉంది. చూడండి, ఇక్కడ ఏంటంటే అండి, మనకి పానకం ఇస్తారండి. స్వామివారిని దర్శించుకున్న వెంటనే పక్కనే పానకం ఇస్తారు. అక్కడ మనకి ఏంటంటే ఆ పానకం అంత కింద పడుతున్నా ఏం చేసినా ఒక్క ఈగ కూడా ఉండదండి. అక్కడ ఆచారం, ఆ ఈగ కూడా వాలవంటండి. ఈగలు ఏమి ఉండవండి. అక్కడ చూస్తే ఆ పానకాల దగ్గర మొత్తం కింద పడుతూనే ఉంటుంది ఆ పానకాలు, కానీ ఒక్క ఈగ కూడా వాలదండి. ఆ దేవుడి మహిమ. ఎప్పుడైతే ఆ పానకంతోనికి అక్కడ ఈగలు ఎప్పుడైతే వాళ్తాయో అప్పుడు యుగాంతమని ఇక్కడ చరిత్ర చెప్తుందండి. చూడండి, ఇది ముఖద్వారం, లోపలికి గర్భగుడిలోకి వెళ్ళడానికి మెయిన్ ద్వారం అండి. చాలా స్వామివారు అయితే అక్కడ లోపల స్వామివారికి డైలీ నైవేద్యంగా పానకం పోస్తారంటండి. స్వామివారు పానకం స్వీకరించిన తర్వాత ఒక గుట్టక వేసినట్లుగా శబ్దం వస్తుందంట. ఆ శబ్దం వస్తే స్వామివారు స్వీకరించినట్టుగా చెప్తారండి. ఇది లోపలికి వచ్చాక 4 స్తంభాలతో మనకి మండపం ఉందండి. చూడండి, ఇదంతా పానకాలు ఇస్తున్నారు. చూసేద్దాం. కంపల్సరీగా పానకం తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
subscribe my channel.